ఇంకా చాలా మంది భక్తిలో పడిపోతున్నటువంటి భయంకరమైనటువంటి విషయం, విశ్వాసంలో పడిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితి, ప్రార్థనలో పడిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితి. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకనూ జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఇక నేను జీవిస్తున్న ఈ జీవితము నాది కాదు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, శూలమిత్తిని బాధ పెట్టాడు, ప్రియురాలుని గాయపరిచాడు. ఎవరు? ఆయన సంఘాన్ని, ఆయన బిడ్డల్ని. అయితే ఆయనే ఇప్పుడు పట్టబడ్డాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు పౌలు గారు అడిగారు, మీరెవరు అంటే నీవు హింసించుచున్న క్రీస్తును నేనే అన్నాడు.